పవన్ కళ్యాణ్ని ఏ విధంగా టార్గెట్ చేయాలా, పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని ఏ విధంగా తగ్గించాలా, ఆయన రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగానైనా కట్టడి చేయాలా అని చెప్పేసి కొంతమంది ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నారులండి. బట్ అదేంటంటే ఇప్పుడు డే బై డే ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్కు తగ్గుతున్న ఆదరణ అని చెప్పేసి టైటిల్స్ పెట్టి మరి కొన్ని వెబ్సైట్లలో ఆర్టికల్స్ వేసి స్టేజ్కి వచ్చినారంటే అర్థం చేసుకోండి. ఓ పక్క సన్నాయి నొక్కులు, పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ పార్టీ పట్టించుకోవట్లేదు, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక డమ్మీ అయిపోయినారు, ఏవో రకరకాలుగా ప్రచారాలు. ఇక ఇప్పుడు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణంగా ఆదరణ తగ్గిపోతుంది అనేది వీళ్ళ యొక్క వార్త యొక్క సారాంశం. పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణ అంతా క్రమంగా తగ్గిపోతుందంట. అంతేకాదు జనసేనలో కూడా ఆయన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. జనసేనలో కూడా జనసేన పార్టీ నాయకులు ఎవరో కూడా ఆయన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు అనేది మనోళ్ళు రాసినటువంటి ఒక వార్త సారాంశం. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనాని పవన్ తన ప్రయోజనాలే చూసుకున్నారు తప్ప తమను ఏమాత్రం పట్టించుకోలేదనేది ఆవేదన జనసేన కార్యకర్తల్లో నాయకుల్లో బలంగా ఉంది. ఒక విషయం అయితే చెప్తా, కార్యకర్తల్లో నాయకుల్లో ఉన్న మాట వాస్తవం. కానీ ఏంటంటే తన గురించే పవన్ కళ్యాణ్ చూసుకున్నాడని చెప్పేసి వార్త రాసినారు చూడు, అక్కడ పవన్ కళ్యాణ్ తన గురించే, తన డబ్బు కోసమో, తన ఆదాయం కోసమో, తన కాంట్రాక్టుల కోసమో, తన భవిష్యత్తు కోసమో, తన విధి విధానాల కోసమో ముందు అడిగేసేసి అసలు ఎవరితో సంబంధం లేకుండా ముందుకు పోతే ఇలా అన్నారంటే ఒక అర్థం ఉంది. కార్యకర్తల గురించి పట్టించుకోవట్లేదు, నాయకుల గురించి పట్టించుకోవట్లేదు అంటే ఎస్ కరెక్టే. ఇప్పుడు వరకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా సభలో సమావేశాలు నాయకుల కోసం పెట్టింది అక్కడ కూడా తెలియదు. అధికారంలో రాకముందు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పై జనసేన శ్రేణుల్లో అభిప్రాయం మారుతుంది, అభిమానం తగ్గుతుంది. ఒకటైతే చెప్తున్నానండి, ఎలా ఉంటుందంటే ఇది కార్యకర్తలకి నాయకులకి మధ్య చిచ్చు పెట్టాలా, పవన్ కళ్యాణ్ గారి మీద సాఫ్ట్ కార్నర్ సింపతి ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలా. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు నేను వక్ఫ్ బోర్డు అంశంలో కావచ్చు దాని సందర్భంలో మాట్లాడినప్పుడు నేను చాలా హేట్రెడ్ అయిపోయినా. బట్ ఆ రోజు నేను ఒక ఒపీనియన్ తెలియజేస్తేనే ఇన్నేళ్లు మనం పడినటువంటి కష్టానికి లేకుండా చేసినారు. అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా, అరే మనం ఇన్నేళ్లు కష్టపడినాం, మళ్ళీ అడగొచ్చు మిమ్మల్ని ఏమైనా పవన్ కళ్యాణ్ రమ్మన్నాడా, మీకు ఏమైనా మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ ఏమైనా రోడ్డు ఎక్కమన్నాడా, లేకపోతే మీకు అన్ని గంటల పాటు మీరు మాట్లాడమని అడుక్కున్నాడా పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు కూడా ఉంటారు. సో దానికి నా దగ్గర సమాధానం అయితే ప్రస్తుతానికి లేదు. కానీ నేను చెప్పేది ఒకటే, అభిమానం అనేది ఒకటి ఉంటుంది, అభిమానం కోసం చేస్తూ ఉంటాం అనమాట. బట్ అది వద్దు అనుకున్న టైంలో ఆల్మోస్ట్ చేజారిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు అదే చెప్పాలనుకుంటున్నారు. కొంతమంది అసంతృప్తం అన్నమాట వాస్తవం. ఎందుకంటే పదవులు ఎంతమందికి వచ్చినాయి? 21 మంది ఎమ్మెల్యేలు, 21 నియోజకవర్గాలు. అదేవిధంగా నామినేట్ పోస్టులు తిప్పి కొడితే ఒక 30-40, అంతకుమించి ఎక్కువ లేవు. మరి అలాంటిది అంటే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున కొన్ని లక్షల మంది ఆశావాహకులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏం జరగకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఇది ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. నిజమే కదా, మా నాయకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా అయితే ఉంటుంది. సో ఇది పరిస్థితి.